రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. విభిన్న మండపాల్లో దుర్గమ్మ కొలువుదీరి భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ దుర్గానగర్ కాలనీ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 3 రోజున అమ్మవారికి 108 రకాల ప్రత్యేక వంటకాలు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించారు. ఇంజాపూర్ సుభిక్షంగా ఉండాలని, కుటుంబాల్లో ఐశ్వర్యం వెల్లివిరియాలని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పూజ చేసిన తరువాత మహిళలు బతుకమ్మ ఆడారు. ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి 108 రకాల స్వీట్లు అన్ని చేసుకొని సారె చీర అన్ని ఒడిబియ్యము అన్ని తీసుకొని అమ్మవారికి అర్పిస్తున్నాం. దుర్గామాత సహకారం మాకుంది కాబట్టి ఇన్నేళ్ల నుండి మా చిరకాల కోరిక 3 సంవత్సరాల నుండి నెరవేరింది. చాలా సంతోషం మాకైతే. మేము 3 సంవత్సరాల నుండి చాలా కష్టపడ్డాం మేము ఇది చేసుకోవడానికి కూడా. మా కాలనీలో మేము 3 సంవత్సరాల నుంచి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మా కాలనీలో ప్రతి ఒక్కరు కూడా అందరి సహకారంతో ఈ నవరాత్రులు అతి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు అంటే నవరాత్రుల్లో 9 అవతారాలు ఉంటుంది అమ్మకి. ఇది ఈసారి మాత్రం 11 అవతారాలు ఉన్నాయి. ఇది 3వ రోజు, అంటే ఈ రోజు శ్రీ అన్నపూర్ణమ్మ దేవి అవతారము కాబట్టి మేము ప్రసాదాలు కూడా ఆ అవతారాల ప్రకారమే చేసుకుంటున్నాము. ఈ రోజు దద్దోజనము, గారెలు ఇవన్నీ కూడా ప్రసాదాలు చేసుకున్నాం. ఈరోజు అమ్మవారికి మేము మా కాలనీ తరపున సారెని సమర్పించుకున్నాం. సారె అంటే 108 రకాల అన్ని పిండి వంటలు, రకరకాల పిండి వంటలు, పువ్వులు, పండ్లు అన్ని కూడా మా కాలనీ తరపున దుర్గానగర్ కాలనీ వాసులు అందరం కలిసి తలా ఒక చెయ్యేసి అన్ని కూడా మేము స్వయంగా చేసుకొని మేము సారెని అమ్మవారికి సమర్పించుకున్నాము. కాబట్టి మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరీ జరుపుకోవాలని మాకు అనిపిస్తుంది అన్నట్టు. అంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే పువ్వులు దేవుణ్ణి పూజిస్తారు, కానీ మన తెలంగాణలో మాత్రమే పువ్వులను పూజిస్తాము. అది ప్రత్యేకత. అందుకే తెలంగాణ ఆడపడుచులుగా పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అందుకే బతుకమ్మను కూడా మేము మా కాలనీలో
ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ కూడా పువ్వులు తెచ్చి మంచిగా బతుకమ్మలు చేసుకొని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. గవర్నమెంట్ సహకారం లేదు, ఎవ్వరు ఏం లేదు, అందరం మేమే చందలు చేసుకొని మడపం కట్టుకున్నాము. లేడీస్ జెంట్స్ అందరము, మేము ముందు వాళ్ళ వెనకాల, మళ్ళీ వాళ్ళ ముందు మేము వెనక అందరం మేము స్వయంగా తయారు చేసుకొని మేము మడపం కట్టుకొని అమ్మవారిని కానీ గణేషుని కానీ మేము ఏది ప్రతి ఒక్కటి లేడీస్ ప్రతి ఒక్కటి సాంప్రదాయంగా అన్ని చేసుకుంటున్నాము. మేము గత 3 సంవత్సరాలుగా అమ్మవారి దుర్గా నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. మా కాలనీ వాసులు తర్వాత మా మహిళలు అందరూ చాలా ఐకమత్యంగా ఉండి ప్రతిరోజు వాళ్ళే వంటలు చేసుకొచ్చి పూజా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. మేము మగవాళ్ళం అందరూ మా కృషి వంటలు మేము చేస్తూ ఈ సంవత్సరము ఈరోజు అన్నపూర్ణ అమ్మవారి అలంకారంలో మా కాలనీలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. అందరూ మహిళలందరూ వంటలు చేసుకుని వచ్చారు, చాలా రకాలుగా వాళ్ళ దీపాలకు చేసుకుని వచ్చారు. అక్కడి నుంచి ఊర్లోనే కొద్దిసేపు తిరిగి మా కాలనీ కార్యక్రమాలని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము.